మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మెడ ముందు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేయటం వల్ల, సరిగా ఆశించిన రీతిలో పనిచేయకపోవటం వల్ల థైరాక్సిన్ అనే హార్మోను సరైన మోతాదులో ఉత్పత్తి కాని కారణం వల్ల థైరాయిడ్ గ్రంథి దాన్ని పని చేయకపోవటాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడిజం అనేది నిర్ధారణ ఎలా చేస్తారంటే, రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గుతాయి, TSH పెరుగుతుంది. ఈ TSH పెరిగి T3, T4 తగ్గిన వాళ్ళకి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడతారు. 25 మైక్రోగ్రాములతో ప్రారంభమై అవసరాన్ని బట్టి 150 వరకు కూడా ఇస్తూ ఉంటారు. ఒక్కసారి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే జీవితకాలం వాడాల్సి ఉంటుంది. మధ్యలో మనము ట్యాబ్లెట్లు వాడుతున్నాం కనుక నార్మల్గా ఉంటుంది. షుగరు, బీపీ, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళు జీవితకాలం ఆ మందులు వాడవలసిందే. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు, సరిగా పనిచేయని వాళ్ళు, థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు 10 రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఈ 10 రకాల ఆహార పదార్థాలు కేవలం థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకుండా థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళు వాడకూడదు. ఆరోగ్యవంతులు ఇవన్నీ వాడచ్చు. ఈ 10 రకాల ఆహార పదార్థాల వల్ల థైరాయిడ్ సమస్య రాదు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇవి వాడకూడదు. 1, సోయా చిక్కుళ్ళు, సోయా పాలు కానీ, రొట్టెలు కానీ, కూరల్లో కానీ, లేదు సోయా చిక్కుళ్ళ నుంచి నూనె తీసిన తర్వాత సోయా చంక్స్ అని వస్తాయి. అది మీల్ మేకర్ అని చేస్తారు. ఆ మీల్ మేకర్ కూడా ఉపయోగించకూడదు. 2, అందరికీ తెలిసింది ఇది, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినకూడదని చెప్పి చాలామందికి తెలుసు. అందరికీ క్యాబేజీ, క్యాలీఫ్లవరే చెప్తారు కానీ మిగతా 9 రకాలు ఎవరికి తెలియదు. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఈ 10 రకాలు మనం లిస్టు తయారు చేసుకుని ఇంట్లో వాళ్ళు అందరూ తినచ్చు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు మాత్రమే తినకూడదు, మిగతా వాళ్ళు తినచ్చు ఇంట్లో. దీనివల్ల ఏం రాదు, థైరాయిడ్ సమస్య దీంతో రానే రాదు. ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వినియోగం వల్ల అయోడిన్ అనేది సరిగా ఉపయోగపడదు. అయోడిన్ను థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావడానికి అది ఒక ముడిసరుకులా పనిచేస్తుంది. అయోడిన్ వినియోగానికి అంతరాయం కలుగుతుంది. అందుచేత క్యాబేజీ, క్యాలీఫ్లవర్ను వదిలేసేయండి. ఇంక ఎప్పుడన్నా నెలకేదో కొద్దిగా శాంపుల్కి తింటానంటే తినచ్చు, కానీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు జీవితకాలము క్యాబేజీ, క్యాలీఫ్లవర్కి మనం స్వస్తి పలకటం మంచిది. 3, బ్రెడ్. తెల్లగా ఉండే బ్రెడ్ స్లైసు, దాంట్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది. అలాగే బేకరీలో పాస్తా అని ఒకటి తయారు చేస్తారు, అది కూడా వాడద్దు. 4, ఈ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్తే ఈ పిజ్జాలు, బర్గర్లు, తర్వాత బంగాళదుంపని వేలు రూపంలో దాన్ని కోసి నూనెలో వేయిస్తారు, దాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు. వీటన్నిటి వల్ల కూడా వీటిలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు, ట్రాన్స్ కొవ్వులు అంటారు. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండటం వల్ల థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరుతో అంతరాయం వస్తుంది. ఇక 5, మనం చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, ఎనర్జీ డ్రింక్స్, వీటన్నిటిలో కూడా అవి షుగర్ నీళ్ళే. షుగర్ నీళ్ళలో కొన్ని రకాల రసాయనాలు ఇచ్చి అవి
రుచి కోసము నిలవ ఉండటం కోసం రంగు నీళ్ళే కూల్ డ్రింక్స్. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగకూడదు. కారు మనకు ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా టిన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వస్తున్నాయి. అంటే రెడీ టు ఈట్, ఇంట్లో తెచ్చుకోవటం, అది ఓవెన్లో పెట్టుకోవడం కానీ మైక్రోవేవ్లో పెట్టుకోవటం, దాన్ని తినేయటం. ఇంకా కొన్ని రకాల ఆహార పదార్థాలు వేడి నీళ్ళు దాంట్లో పోసేస్తే, ఆ మూత తెరిచి వేడి నీళ్ళు పోసేస్తే 2 minutes 4 minutes నూడిల్స్, ఫ్రైడ్ రైసు, ఉప్మా రకరకాలుగా వచ్చినాయి. నూడిల్స్ వచ్చింది, ఉప్మా వచ్చింది, ఫ్రైడ్ రైస్ వచ్చింది, తర్వాత వెజిటబుల్ బిర్యానీ వచ్చింది, చికెన్ బిర్యానీ వచ్చింది. రెడీ టు ఈట్ అని 4 నిమిషాలు వేడి నీళ్ళు పోయిగానే అది ఉడికిపోతుంది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్ కూడా మంచిది కాదు. ఈ కోవకు చెందిన హాట్ డాగ్స్ అని ఉంటాయి. హాట్ డాగ్స్ కూడా మంచిది కాదు. తర్వాత బేకరీలో కుకీస్ అని ఉంటాయి, కుకీస్, ఆ కుకీలు కూడా తినద్దు. 7 అధికంగా పీచు కలిగిన ఈ చిక్కుళ్ళు ఉంటాయి. చిక్కుళ్ళు బీన్స్ అంటాం. ఈ బీన్స్ కూడా థైరాయిడ్ పనితీరుతో అంతరాయం కలిగిస్తాయి. 8 కాఫీ. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు కాఫీ మానేస్తే మంచిది. ఈ కాఫీ ఏంటంటే మనం వేసుకునే థైరాయిడ్ ట్యాబ్లెట్ సరిగా పని చేయకుండా నివారిస్తుంది. అందుచేత అసలు పూర్తిగా థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు కాఫీ మానేయటమే మంచిది. 9 మద్యపానం. మద్యపానము, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ ఏదైనా కూడా ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరుకి అడ్డం వస్తుంది. కనుక థైరాయిడ్ గ్రంథి తక్కువ పని చేసినా, ఎక్కువ పని చేసినా థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మద్యపానము జోలికి వెళ్ళకూడదు. ఇక 10 బ్రోకోలీ. బ్రోకోలీ అనేది నగరాల్లో, పట్టణాల్లో ఉండే వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. గ్రామీణ ప్రాంత వాసులకి అసలు బ్రోకోలీయే తెలవదు కనుక ఇబ్బంది లేదు. పట్టణాల్లో, నగరాల్లో బ్రోకోలీ అంటే ఉండటానికి పువ్వు కాలీఫ్లవర్లా ఉంటుంది. ఆ కాలీఫ్లవర్ ఏమో పువ్వు తెల్లగా ఉంటుంది, ఇక్కడ ఇదేమో ఆకుపచ్చ పువ్వు. దాంట్లో కూడా కాలీఫ్లవర్లోలా అయోడిన్ వినియోగానికి అంతరాయం కలిగి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కనుక థైరాయిడ్ గ్రంథి సమస్యలుండి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు ఈ 10 రకాల ఆహార పదార్థాలను జీవితకాలం మనం దూరంగా ఉంచితే ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపచ్చు. మీరు తీసుకున్న ట్యాబ్లెట్లు పనిచేస్తాయి. ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఉపయోగం ఉండదు. ఈ 10 రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే ట్యాబ్లెట్లు కూడా పనిచేయవు. కనుక తప్పనిసరిగా థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ 10 రకాల ఆహార పదార్థాలను దగ్గరకు రానివ్వద్దు.